ఒకసారి ఇమాజిన్ చేయండి, సముద్రం చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడా ఎటువంటి అలజడి లేదు. కానీ సడన్గా సముద్రం అడుగు నుంచి ఒక న్యూక్లియర్ మిసైల్ బయటకు వచ్చి శత్రువుల్ని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేస్తే ఎలా ఉంటుంది? సేమ్ అలాంటి ఒక మిసైల్ని మన ఇండియా తయారు చేసి టెస్ట్ చేసింది. దాని పేరే K4 మిసైల్. దీని రేంజ్ దాదాపు 3500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అండ్ ఇది ఒక న్యూక్లియర్ మిసైల్. అండ్ దీన్ని ఒక న్యూక్లియర్ సబ్మరైన్ నుంచి మన వాళ్ళు టెస్ట్ చేశారు. అంటే సముద్రం అడుగున దాదాపు 200 నుంచి 300 మీటర్ల లోతులో ఈ మిసైల్ని మన భారత సైంటిస్టులు టెస్ట్ చేశారు. ఇది మన దేశ సెక్యూరిటీ విషయంలో ఒక అతిపెద్ద మైల్ స్టోన్. మన ఇండియా ఈ మిసైల్ని టెస్ట్ చేసింది అని తెలిసిన వెంటనే చైనాలో భయం మొదలైంది. ఎందుకంటే ఈ మిసైల్తో మనం బంగాళాఖాతం నుంచి చైనాలోని ప్రతి ప్రాంతాన్ని టార్గెట్ చేసి డెస్ట్రాయ్ చేయవచ్చు. ఈవెన్ ఈ షీ జిన్పింగ్ ఉంటున్న బీజింగ్ నగరం మొత్తాన్ని టార్గెట్ చేసి లేపేయవచ్చు. అందుకే ఇప్పుడు చైనాకు భయం మొదలైంది. విషయం ఏమిటంటే చైనా 24/7 మన ఇండియన్ మిలిటరీని, మన డిఫెన్స్ సైంటిస్టులను, DRDOను ఏం చేస్తుంది అని గమనిస్తూనే ఉంటుంది. మనం ఏదైనా మిసైల్ టెస్ట్ చేస్తున్నాము అని ప్రకటించిన వెంటనే చైనా తమ షిప్లను ఇండియన్ ఓషన్లో డిప్లాయ్ చేస్తుంది. చైనా ఇవి కేవలం రీసెర్చ్ షిప్లు, ఇండియాను మానిటర్ చేయవు అని చెప్తుంది. కానీ అందరికీ తెలుసు, చైనా ఇలా అబద్ధాలు చెబుతూ ఇతర దేశాల మిలిటరీ పైన, వాళ్ళు చేసే టెస్టుల పైన స్పై చేస్తూ ఉంటుంది. దీనివల్ల చైనాకు బెనిఫిట్ ఏమిటంటే ఇండియా ఎంత పవర్ఫుల్గా ఉంది, ఇండియా దగ్గర నిజంగా పవర్ఫుల్ మిలిటరీ టెక్నాలజీ ఉందా లేదా వీళ్ళు అబద్ధం చెప్తున్నారా? ఒకవేళ ఇండియా దగ్గర పవర్ఫుల్ మిసైల్స్ ఉంటే అవి ఎంత పవర్ఫుల్? ఇండియా తమ దేశం నుంచి చైనాను టార్గెట్ చేయగలదా? అంతటి కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉందా లేదా అనే విషయాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. అయితే చైనాకు మన వెపన్స్ టెక్నాలజీ గురించి, మన మిసైల్స్ కేపబిలిటీ గురించి తెలియడం భారత్కు ఇష్టం లేదు. భారత్కే కాదు, ఏ దేశం కూడా తమ డిఫెన్స్ టెక్నాలజీ గురించి శత్రువులకు తెలియనియదు. అందుకే ఇండియా ఈ మిసైల్ టెస్ట్ని చేసే ముందు చైనాతో ఆడుకుంది. మన ఇండియా మొదటగా డిసెంబర్ 22-24 సమయంలో మిసైల్ని ఇండియన్ ఓషియన్లో టెస్ట్ చేస్తాము అని నోటం రిలీజ్ చేసింది. నోటం అంటే నోటీస్ టు ఎయిర్మెన్. మేము ఇక్కడ మిసైల్ని టెస్ట్ చేస్తున్నాము కాబట్టి ఈ ప్రాంతంలో ఎటువంటి షిప్పులు రాకూడదు, ఏ విమానాలు ఎగరకూడదు అని ముందే చెప్పడం. మనం ఈ నోటంని ఇచ్చిన వెంటనే చైనా తమ షిప్పుల్ని ఈ ప్రాంతంలో డిప్లాయ్ చేసింది. కానీ ఆ తర్వాత మనం ఈ డేట్స్ని 25-26కు మార్చాము. ఆ తర్వాత లేదు మేము డిసెంబర్ 29 నుంచి జనవరి 3 మధ్య ఈ టెస్టుల్ని చేస్తాము అని చెప్పాము. ఈ విధంగా మన ఇండియా డిఫరెంట్ డేట్స్కి మార్చేసరికి చైనా కన్ఫ్యూజ్ అయిపోయింది. వాళ్ళు ఎక్కువ సమయం సముద్రంలో ఒకే ప్లేస్లో ఉండకూడదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మన భారత్ మొదటగా ప్రకటించిన డిసెంబర్ 22-24 మధ్య ఈ టెస్ట్ని కంప్లీట్ చేసింది. మొత్తంగా చైనా స్పై షిప్పుల్ని మన వాళ్ళు ఎడ్డి గొర్రెల్ని చేశారు. ఇక ఈ మిసైల్ టెస్ట్ గురించి మాట్లాడితే మన ఇండియన్ నేవీ INS అరిఘాట్ న్యూక్లియర్ సబ్మరైన్ నుంచి ఈ న్యూక్లియర్ మిసైల్ని టెస్ట్ చేశారు. దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటంటే మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సబ్మరైన్లు 2 రకాలు ఉంటాయి. ఒకటి న్యూక్లియర్ పవర్తో నడిచేవి, 2 డీజిల్తో నడిచేవి. సబ్మరైన్ యొక్క మేజర్ పర్పస్ శత్రువుల కంటపడకుండా సీక్రెట్గా వెళ్ళి వాళ్ళను డిస్ట్రాయ్ చేయడం. కానీ డీజిల్ సబ్మరైన్ని యూజ్ చేసినప్పుడు అది పొగను క్రియేట్ చేస్తుంది, అండర్ వాటర్లో బబుల్స్ని క్రియేట్ చేస్తుంది అండ్ సౌండ్ని కూడా క్రియేట్ చేస్తుంది. దాంతో శత్రువులు సముద్రం అడుగున దాగి ఉన్న ఈ సబ్మరైన్ని ఈజీగా ఐడెంటిఫై చేసి డిస్ట్రాయ్ చేయగలరు. అదే న్యూక్లియర్ సబ్మరైన్ అయితే అది ఎటువంటి సౌండ్ని క్రియేట్ చేయదు, పొగను కూడా క్రియేట్ చేయదు. అది ఒక్కసారి సముద్రం లోపలికి ఎంటర్ అయిందంటే నెలల వరకు బయటకి రాదు అండ్ దాని నుంచి ఎటువంటి సౌండ్ కూడా రాదు. కాబట్టి శత్రువులకు దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అందుకే ఇలాంటి సబ్మరైన్లను మన ఇండియా తయారు చేసింది. ప్రజెంట్ మన దగ్గర 2 న్యూక్లియర్ సబ్మరైన్లు ఉన్నాయి. ఒకటి INS అరిహాంట్, 2 INS అరిఘాట్. మూడవది ప్రజెంట్ ప్రొడక్షన్లో ఉంది. దాని పేరు INS అరిధామన్. ఇది ఏమాత్రం సౌండ్ చేయకుండా మన శత్రువుల్ని డిస్ట్రాయ్ చేయగలదు. ఇక మిసైల్ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, మన ఇండియా ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ సిరీస్ని ఎప్పటి నుంచో డెవలప్ చేస్తుంది.
అందులో 1 పృథ్వీ, 2 అగ్ని, 3 త్రిశూల్, 4 నాగ్, 5 ఆకాష్. ప్రజెంట్ మనం టెస్ట్ చేసిన K4 మిసైల్ అగ్ని 3 సిరీస్కి చెందింది. కొన్ని రోజుల క్రితం మనం K15 మిసైల్ని టెస్ట్ చేశాము. దాని రేంజ్ దాదాపు 1000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దాంతో మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిల్లర కంట్రీస్ని ఈజీగా టార్గెట్ చేసి పూర్తిగా డిస్ట్రాయ్ చేయగలం. కానీ దాంతో చైనా మొత్తాన్ని టార్గెట్ చేయలేము. అందుకే ఇప్పుడు K4 మిసైల్ని టెస్ట్ చేశాం. దీని రేంజ్ 3500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీంతో మనం కేవలం చైనాని మాత్రమే కాదు, వెస్ట్ సైడ్ ఇరాన్ వరకు మిసైల్ని వేసి శత్రువుల్ని నాశనం చేయగలం. ఆ తర్వాత మన సైంటిస్టులు K5 అనే మిసైల్ పైన ఆల్రెడీ పనిచేస్తున్నారు. దాని రేంజ్ 5000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత K6 పైన కూడా ఇంకొంతమంది సైంటిస్టులు ఆల్రెడీ పనిచేస్తున్నారు. అది కూడా త్వరలోనే రెడీ కాబోతుంది. దాంతో మనం 8 నుంచి 12000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులపైన మిసైల్ వేయగలము. అంటే ఆ మిసైల్తో మన శత్రువులు ప్రపంచంలో ఏ మూలన దాగి ఉన్నా వాళ్ళను మనం డిస్ట్రాయ్ చేయగలం. ఇంతటి పవర్ఫుల్ ఆయుధాలు మనకు అవసరమా అంటే ఎస్, 100% అవసరమే. మనం వీటిని ఖచ్చితంగా యూజ్ చేస్తాము అని చెప్పట్లేదు. కానీ మన పక్కన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి ఉగ్రవాద దేశాలు ఉన్నాయి. వాళ్ళలో భయం కలగాలి అంటే మన దగ్గర వాళ్ళకంటే అడ్వాన్స్ వెపన్స్ అండ్ టెక్నాలజీ ఉండాలి. వాళ్ళను క్షణాల్లో నాశనం చేసే మిసైల్స్ మన దగ్గర ఉండాలి. చైనా ఇప్పుడు ఎంతో పవర్ఫుల్గా మారింది, అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది. వీళ్ళు తమ చుట్టుపక్కల ఉన్న దేశాల్ని బెదిరిస్తూ వాళ్ళ భూముల్ని లాక్కుంటున్నారు. ఈవెన్ వీళ్ళు మన ఇండియాతో కూడా అలా చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ విషయంలో వీళ్ళు కంటిన్యూస్గా మన భారత్ని గెలుకుతూనే ఉన్నారు. రీసెంట్గా వచ్చిన అమెరికన్ CIA రిపోర్ట్ ప్రకారం రాబోయే రోజుల్లో చైనా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఇండియాతో యుద్ధానికి రావచ్చు. చైనా మనం వీక్గా ఉన్నాము అని తెలిస్తే ఖచ్చితంగా అరుణాచల్ ప్రదేశ్నే కాదు, ఇంకా చాలా ప్రాంతాల్ని మాదే అని క్లెయిమ్ చేస్తుంది. కానీ మనం ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేసే వెపన్స్ని కలిగి ఉన్నాము. అంతటి అడ్వాన్స్ మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి అని తెలిస్తే వాళ్ళు మన జోలికి రారు. చైనానే కాదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర ఏ దేశాలు కూడా భారత్ జోలికి రావాలి అంటే 1కి 2 సార్లు ఆలోచిస్తాయి. ఉదాహరణకు చెప్తున్నాను, ఇజ్రాయిల్ చాలా చిన్న దేశం. వీళ్ళ చుట్టూ ఇస్లామిక్ దేశాలే ఉన్నాయి. అవన్నీ ఇజ్రాయిల్ని శత్రువుగా చూస్తాయి. అయినా కూడా వాళ్ళు ఇజ్రాయిల్ని టచ్ కూడా చేయలేరు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళందరికంటే అడ్వాన్స్ వెపన్స్ టెక్నాలజీ ఇజ్రాయిల్ దగ్గర ఉంది. వీళ్ళంతా కలిసి ఇజ్రాయిల్ పైన ఒకేసారి దాడి చేసినా ఆ దేశాన్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళను కాపాడడానికి ఐరన్ డోమ్ టెక్నాలజీ ఉంది. ఇంకా ఎక్కువ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి లేజర్ వెపన్స్ కూడా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు అమెరికా లాంటి ఒక సూపర్ పవర్ కూడా ఇజ్రాయిల్ నుంచి టెక్నాలజీని కొనుక్కొని గోల్డెన్ డోమ్ని క్రియేట్ చేసుకుంటుంది. ఓవరాల్గా ఈ కాలంలో అడ్వాన్స్ వెపన్స్, పవర్ఫుల్ టెక్నాలజీ ఉంటేనే ఆ దేశం పీస్ఫుల్గా ఉంటుంది. లేదంటే ప్రతి చిన్న చితక బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి చిల్లర దేశాలు కూడా వార్నింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చేస్తాయి. ఈ కాలంలో న్యూక్లియర్ సబ్మరైన్స్ వెరీ పవర్ఫుల్ వెపన్స్. అవి ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయడం శత్రువులకు సాధ్యపడదు. రేపు మనకు అవసరమైతే మన న్యూక్లియర్ సబ్మరైన్ INS అరిఘాట్ చైనా పక్కనే సముద్రంలో దాక్కొని అక్కడి నుంచి న్యూక్లియర్ మిసైల్ని వేసి ఆ దేశాన్ని నాశనం చేయగలదు. దాన్ని ఐడెంటిఫై చేయడం చైనా వల్ల కాదు. ఇలాంటి టెక్నాలజీ కేవలం మన దగ్గర మాత్రమే ఉంది అని చెప్పట్లేదు. ఆల్రెడీ చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాల దగ్గర ఈ టెక్నాలజీ ఉంది. కానీ మన దగ్గర కూడా ఇలాంటి టెక్నాలజీ ఉండడం మన శత్రువుల్ని భయపెడుతుంది. వాళ్ళు మన జోలికి రావాలంటే భయపడేలా చేస్తుంది. ఇక్కడ మనం స్పెషల్గా టార్గెట్ చేస్తుంది చైనాని. రాబోయే కొన్ని సంవత్సరాల్లో మన ఇండియా ఇలాంటి 16 న్యూక్లియర్ సబ్మరైన్స్ని తయారు చేయబోతోంది. అండ్ K4 కంటే ఇంకా అడ్వాన్స్ అండ్ డేంజరస్ మిసైల్స్ని కూడా మనం తయారు చేయబోతున్నాం. ఇదంతా పాసిబుల్ అవ్వడానికి ప్రధానమైన కారణం మన DRDO సైంటిస్టులు. నిజం చెప్తున్నాను, మనం రాజకీయ నాయకులకు, సినిమా హీరోలకు విపరీతమైన రెస్పెక్ట్ని ఇస్తాం, వాళ్ళను ఐడియల్గా తీసుకుంటాం. కానీ దేశానికి అసలైన హీరోలు బార్డర్లో నిలబడ్డ మన సైనికులు అండ్ మన దేశ భద్రత కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి కొత్త కొత్త వెపన్స్ టెక్నాలజీ తయారు చేస్తున్న DRDO సైంటిస్టులు. వీళ్ళ గురించి ఎంత మాట్లాడినా, వీళ్ళను ఎంత పొగిడినా తక్కువే. వీళ్ళే మన దేశానికి అసలైన హీరోలు. అవునా కదా? మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.